హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 24వ శ్లోకం 3వ అధ్యాయము అయిన కర్మయోగంలోని 9వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. నిఘంటువు. కౌంతేయ, ఓ అర్జున, యజ్ఞార్థాత్ యజ్ఞము కొరకైన అంటే భగవద్ విషయమైన, కర్మణః కర్మ కంటే, అన్యత్ర ఇతరమగు కర్మ చేత, అయం లోకః ఈ లోకము అంటే జనులు, కర్మబంధనః కర్మచే కట్టుబడి ఉన్నది కాబట్టి, తదర్థం ఆ యజ్ఞము కొరకైన కర్మను, ముక్త సంగః సంగమున విడిచిన వాడవై, సమాచర లెస్సగా చేయుము. తాత్పర్యం చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారిని కౌంతేయ అని సంబోధిస్తూ, ఓ అర్జున, యజ్ఞము కొరకైన భగవత్ప్రీతికరమైన లేక లోకహితార్థమైన కర్మ కంటే ఇతరమగు కర్మచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మనే సంగరహితుడవై ఫలాసక్తి లేక ఆచరింపుము అని వ్యాఖ్యానించారంట. ఇంకా మనకి వివరణగా వ్యాఖ్య చూస్తే, భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞము, సన్యాసము, త్యాగము మున్నగు పదములకు నూతనమగు అర్థమును వెల్లడించిరి. యజ్ఞమును సామాన్యముగా వాడుకలోనున్న అగ్నిహోత్ర, మంత్ర, తంత్ర, ఋత్విగాదులతో కూడిన ఒకానొక క్రియగా వర్ణించక, భగవద్ విషయమైన లేక పరహితార్థమైన క్రియగా వర్ణించి చెప్పారట. ఇట్టి యజ్ఞము ప్రతివానికి అందుబాటులో ఉండగలదు కావున దీనిని ఆచరించి ప్రతివారును తరించుటకు చక్కని అవకాశము కలదు. సామాన్యముగా కర్మ సంసార బంధనమును కలుగజేయును అనియు లోకములో ఒక ప్రతీతి. పుణ్యకార్యములు చేసినను ఆ పుణ్యఫలములు అనుభవించుటకై మరలా జన్మ ఎత్తివలసి ఉండునేమో అనియు, కావున అట్టి కర్మలను చేయురాదు అనియు కొందరు భయపెట్టుతారు. కానీ గీతాచార్యుల వారు అట్టి భయములను తొలగించి వేసిరట. సకామగువ ఫలాసక్తితో చేయబడు కర్మమే జన్మాది రూప సంసారమునకు హేతువై బంధమును కలుగజేయును అనియు, అనగా నిష్కామ బుద్ధితో చేయబడు కర్మ ఎన్నటికి బంధనమును కలుగజేయదు అనియు వక్కాణించి ఇక్కడ మనకు తెలియపరిచారు. భగవద్ విషయమైన కర్మ గాని, లోకహితకరమగు కర్మ గాని ఫలాపేక్షారహితముగా చేయబడినది బంధము ఎన్నటికి కలుగజేయదు అని స్పష్టంగా తెలియపరిచారు పరమాత్మ. పైగా అట్టి నిష్కామ కర్మ చిత్తశుద్ధి ద్వారా మోక్షమునకు హేతువు కాగలదు. ఒకే కర్మ సంగముతో చేసినచో బంధమును, సంగరహితముగా చేసినచో చిత్తశుద్ధి ద్వారా మోక్షమును కలగజేయునట. ఒకే కర్మ స్వార్థమునకై చేసిన బంధము, భగవదర్థము, లోకహితార్థము చేసినచో మోక్షమును కలుగజేయునట. కాబట్టి కర్మలో దోషము లేదు, దానిని చేయు పద్ధతిలో దోషము కలదని మనం తెలుసుకోవాలి. సక్తముగా ఆచరించుటయే ఆ దోషము, సకామముగా ఆచరించుటయే ఆ లోపము. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో కర్మలను లెస్సగా ఆచరింపుము అని చెప్పి
కర్మయోగమును ప్రోత్సహించిరి. అయితే ఆ కర్మలను ఎట్లు చేయవలెనో ఆ పద్ధతిని ముందుగా తెలుసుకొనమని హెచ్చరించిరి. కర్మ రహస్యము, కర్మ కీలకము తెలుసుకొనియే కర్మను చేయవలెనట. లేకున్నా దానిలో తగులుకొని పోవుదురు. ఆ కర్మ రహస్యమేమియో భగవాన్ల వారు 2 సూత్రముల ద్వారా ఇక్కడ మనకి బోధించున్నారు. అవి ఏమనగా, 1 యజ్ఞము కొరకై అంటే భగవత్ ప్రీతికరములైన పరహితార్థములైన కర్మలనే చేయవలనట. 2 కర్మలను సంగరహితముగా ఫలాపేక్షారహితముగా ఆచరించవలనట. ఈ ప్రకారముగా ఆచరించబడు కర్మ సామాన్యమైనది అయినను మహాయజ్ఞముగా మారిపోయి జీవునకు పరమశ్రేయమును కలుగజేయగలదు. అప్పుడు కర్మ కర్మగా నుండక ధ్యానముగా మారిపోవును. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. బంధకరముగా ఉండక మోక్షకరముగా పరిణతి చెందుతుందట. మరి ప్రశ్నలు వేసుకుంటే, అంటే ఏ కర్మ చేస్తే మనకు బంధనమును కలగచేయదు అని మన ప్రశ్న వేసుకుంటే, యజ్ఞము కొరకైన అంటే భగవద్ప్రీతికరమైన పరోపకార్థమైన అంటే ఇతరులకు ఉపయోగపడేలాగా కర్మ బంధమును కలుగచేయదు. అలాంటి కర్మలు చేస్తే అది బంధనమును కలుగచేయదు. అలాంటి సంగరహితముగా, అది కూడా మళ్ళీ ఫలాపేక్షరహితముగా అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామగముగా ఆ కర్మను ఆచరించవలనట. అప్పుడే అది బంధనమునకు మనకు లోను కాకుండా ఉండగలిగి మోక్షం పొందగలుగుతాం. యజ్ఞముల యొక్క మహిమను తెలియచేయుచున్నారు పరమాత్మ. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. భగవద్గీతకు జై. హరే కృష్ణ.